హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ టాప్ మోడల్స్ చెప్తున్నాను. ఈ మోడల్స్ ఎలా చేస్తే సరిపోతుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. టుమారో వేరే ఒక మోడల్స్తో వస్తాను. అవి మీకు రావాలి అంటే ఖచ్చితంగా నాకు నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఫస్ట్ వన్, కన్వర్ట్ 36 సెంటీమీటర్స్ టు కిలోమీటర్స్ మార్చమని ఇచ్చా. అయితే ఫస్ట్లీ మనం 36 సెంటీమీటర్స్ ఉన్నాయి కదా, దాన్ని ముందు మీటర్స్లోకి మార్చాలి. మీటర్స్ నుంచి కిలోమీటర్స్లోకి మార్చాలి. మనకి తెలుసు కదా, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. అంటే మనకి ఇప్పుడు సెంటీమీటర్స్ది మీటర్స్లోకి రావాలంటే మనం ఏం చేయాలి, బై 100 అన్నది చేయాలి కదా. అంటే 36/100. 100 అంటే ఏంటి, ఇక్కడ 10^2. ఇక్కడ +2 కాబట్టి అటు వెళ్తే ఏమవుతుంది, మనకి -2 అనేది అవుతుంది. అంటే అప్పుడు 2 పాయింట్స్ తర్వాత మనం 0 పెట్టుకోవాలి. పైన ఎంత అయితే ఉంటుందో దాని ముందు పాయింట్ పెట్టాలి. ఇక్కడ 2 అంటే 1, 2 తర్వాత మనం ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలని వచ్చింది. కాబట్టి 0.36 మీటర్స్. అయితే ఇప్పుడు మీటర్స్ నుంచి మనకి ఏమన్నాడు, కిలోమీటర్స్ కదా మార్చమన్నాడు. కాబట్టి 0.36 మీటర్స్ నుంచి కిలోమీటర్కి మార్చాలి. అప్పుడు ఏం చేయాలి, 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్, మనకి 1000 మీటర్స్ కదా. మనకి కిలోమీటర్లో మార్చాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ బై 1000 అని చేయాలి. కాబట్టి 0.36/1000 అని చేస్తాం. 1000 అంటే ఇక్కడ ఎంత, 10 క్యూబ్. ఇక్కడ 10 క్యూబ్ ప్లస్ కాబట్టి పైకి వెళ్తే ఏమవుతుంది, -3. అయితే 0.36లో అంటే 0.36 అంటే ఎంత, 36 × 10⁻² కదా, అది రాసుకుంటాం. తర్వాత 10⁻³ ఇక్కడ ఉంది. ఇది ఎందుకు ఇలా రాసుకున్నానంటే మామూలుగా మీకు అర్థం అవ్వాలి అని. అంటే 36 × 10⁻² అని రాసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది 0.36 కన్నా. అయితే బేసెస్ అనేది ఈక్వల్గా ఉంటే మనం పవర్స్ అనేది ఏం చేయాలి, యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత, -2 -3 ఎంత మనకి, -5 కదా అన్నది రాసుకుంటాం. అప్పుడు 36 × 10⁻⁵. 5 అంటే మనం ఏం చేయాలి, 5 పాయింట్ల ముందు మనం పెట్టుకోవాలి కదా. 1 2 3 4 5. అందుకే ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాం. అంటే 0.00036. అది అన్నది ఆన్సర్ ఎంత, ఆప్షన్ సి. ఓకేనా, అర్థమైందా. సెకండ్ మోడల్, ఎక్స్ప్రెస్ 0.424 బార్ p/qలో ఉంది. వీరు p and q అనేది ఇంటిజర్స్ అయితే q ≠ 0 అని ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు 0.24 బార్ ఉంది కదా, ఫస్ట్ మొత్తం అంతా ముందు రాసుకోవాలి. ఎంత ఉంటే అంత నార్మల్గా రాసుకుంటాం. అంటే 424 ఉంది కదా, 424 అలా రాసుకుంటాం. తర్వాత బార్ తప్ప మిగిలిపోయింది ఉంటుంది చూసావా, దాన్ని మనం మైనస్ చేసుకోవాలి. ఇక్కడ బార్ తప్ప మిగిలిపోయింది ఏముంది, 4 కదా, ఆ 4 అనేది ఇక్కడ పెట్టుకుంటాం. అయితే ఫస్ట్ మిగిలిపోయింది ఏంటుంది, ఇక్కడ ఓన్లీ ఒక నెంబరే ఉందా, కాబట్టి 10 అని పెట్టుకుంటాం. ఒకవేళ 4424 బార్ అని ఉందనుకో, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 100 అని పెట్టుకుంటాం. ఓకేనా. అయితే ఇంటూ బార్ ఎప్పుడైనా ఉన్నా సరే 9 అని తీసుకుంటాం. ఒక బార్ ఉంటే 9 అని తీసుకుంటాం. అదే 2 బార్లు ఉంటే 99 అని తీసుకుంటాం. కాబట్టి 99 రాస్తాం. అప్పుడు 424 నుంచి 4 పోతే ఎంత మనకి, 420 కదా. 99 × 10 ఎంత మనకి, 990. ఈ 0కి క్యాన్సిల్ చేస్తాం. అయితే ఇక్కడ చూడు, 3 1 జా 3, అప్పుడు 4 వెళ్తే 3 4 జా 12, 4 వచ్చిందా. అప్పుడు 3 3 జా 9, 3 3 జా 9, సరిపోయిందా. 14/33. అంటే ఆన్సర్ ఎంత మనకి, ఆప్షన్ బి. ఓకేనా. థర్డ్ క్వశ్చన్, 0.16 బార్ + 0.15 బార్ - 0.13 బార్ అని ఇచ్చారు కదా. అందరూ చేసే రాంగ్ ప్రాసెస్ ఏంటంటే ముందు 0.16కి 0.15 యాడ్ చేస్తారు, 0.31. దానికి ఏం చేస్తారంటే 0.13 తీసి 0.18 అని ఆన్సర్ రాస్తారు. దిస్ ఈజ్ ద రాంగ్ ప్రాసెస్. ఎప్పుడైనా సరే బార్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే పైన అయితే ఎలా చేస్తాం అలాగా. ఫస్ట్ నీకు ఏం చెప్పాను, ముందు టోటల్ రాసుకోమన్నాను. తర్వాత మిగిలిపోయింది ఏంటి, ఇక్కడ 1 -1 చేసాం. ఒకటే ఉంది కాబట్టి ఇంటూ 10. ఇక్కడ ఎన్ని బార్లు ఉన్నాయి, ఒక బార్ ఉంది కాబట్టి ఇంటూ 9. అంటే 16 - 1 50, 10 9 జా 90, 15/90. అలా సెకండ్ వన్, 15 - 1 ఒకటే ఉంది కాబట్టి 10 × 9, 14/90. తర్వాత ఇక్కడ కూడా అంతే, 13 - 1
ఇంటూ 10 ఇంటూ 9 అంటే 12/90. మనకేమి 0.16 బార్ అంటే ఎంత 15/19 ప్లస్ 0.15 బార్ అంటే ఎంత 14/90 మైనస్ 12/90. 15 ప్లస్ 4 మైనస్ 12 ఎందుకంటే కింద డినామినేటర్ ఈక్వల్గా ఉంది కాబట్టి. 15 ప్లస్ 14 ఎంత 29 మైనస్ 12 అంటే ఎంత 17/90. ఆప్షన్ ఇస్ ద 1. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే చాలామంది ఆస్పిరెంట్స్కి ట్రావెల్ అవ్వాలి కాబట్టి. నెక్స్ట్ వీడియో మరి కొత్త వీడియోతో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.